ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, బీజేపీ, జనసేనల కూటమి ప్రభుత్వానికి 2 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఈ 2 ఏళ్లలో ఒక పక్క సంక్షేమం, మరోపక్క అభివృద్ధిని సమాంతరంగా ప్రజల్లోకి తీసుకెళ్లామని కూటమి చెబుతోంది. అయితే పూర్తి స్థాయిలో అందని సూపర్ 6 హామీలు కూటమి ప్రభుత్వానికి ఇబ్బందిగా మారుతున్నాయనే చర్చ మాత్రం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో 3 పార్టీల కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయింది. 2024 జూన్ 12న ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ 2 ఏళ్లలో సూపర్ 6 హామీల అమలుపై కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. మొత్తంగా 6 హామీల్లో ఇప్పటికీ 4 మాత్రమే అమలవుతున్నాయి. 2 పథకాలు పెండింగ్లో ఉన్నాయి. ఆడబిడ్డ నిధి అంటే ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు ఇవ్వడం, నిరుద్యోగ భృతి అమలు చేయాల్సి ఉంది. ఈ హామీలు 2 ఏళ్లైనా అమలు కాకపోవడం జనంలో అసంతృప్తి కలిగిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన 6 నెలల నుంచే కొంతమంది ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి మొదలయ్యింది. ఈ విషయంలో సీఎం చంద్రబాబు కూడా పదే పదే హెచ్చరిస్తూనే ఉన్నారు. టీడీపీతో పాటు జనసేన ఎమ్మెల్యేలది కూడా అదే పరిస్థితి. ఇప్పుడు 2 ఏళ్లు పూర్తయ్యాయి. దీంతో మిగిలిన 3 ఏళ్లలో పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోంది. 2 ఏళ్లు పూర్తి కావడంతో కేబినెట్లో మార్పులు చేర్పులపై కూడా సీఎం దృష్టి పెడుతున్నారు. మరోపక్క రాజధాని నిర్మాణంపై ప్రభుత్వం ఎక్కువ ఫోకస్ చేస్తోంది. కానీ ఈ 2 ఏళ్లలో జరగాల్సిన స్థాయిలో పనులు పూర్తిగా జరగలేదని తెలుస్తోంది. 2 ఏళ్లు పూర్తవుతున్నా కూడా రైతుల్లో అసంతృప్తి పూర్తి స్థాయిలో తగ్గలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒక పక్క రాజధాని, మరోపక్క పరిశ్రమలపై ప్రభుత్వం దృష్టి సారించింది. భూ కేటాయింపులు జరుగుతున్నా పరిశ్రమల ఏర్పాటు పూర్తి స్థాయిలో జరగడం లేదనేది గ్రౌండ్ రియాలిటీ. క్షేత్రస్థాయిలో టీడీపీ, జనసేన మధ్య ఉన్న విభేదాలు కూడా కొంత ఇబ్బందిగా మారుతున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో ఇబ్బందులు వస్తున్నాయి. టీడీపీ క్యాడర్లో కూడా అసంతృప్తి వ్యక్తమవుతోంది. 2 ఏళ్లు గడుస్తున్నా తమకు పూర్తి స్థాయిలో న్యాయం జరగడం లేదని క్యాడర్లో అసంతృప్తి స్వరం వినిపిస్తోంది. మొత్తానికి ఈ 2 ఏళ్ల పాలనను బేరీజు వేసుకుని త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లో గెలిచేందుకు కూటమి ప్లాన్ చేసుకుంటోంది.